హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వేదాంతు కంపెనీ నుంచి రిలీజ్ అయిన మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తానండి, అది ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ కేర్ స్పెషలిస్ట్ ఎట్ వేదాంతు అని ఉంది కదా. సో మీరైతే చేయాల్సిన జాబ్ ఏంటి అంటే స్టూడెంట్ కేర్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందండి. అది జాబ్ టైటిల్. అలాగే లొకేషన్ మీరు చూస్తే కనుక ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఎక్స్పీరియన్స్ చూడండి, 6 months to 2 years అంటే అది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కండి. బ్రాకెట్లో మీరు చూడండి, ఫ్రెషర్స్ ఆల్సో వెల్కమ్ అని ఇచ్చారు. సో నో ప్రాబ్లం. శాలరీ చూస్తే కనుక మీకు 10,000 నుంచి 15,000 పర్ మంత్ అయితే శాలరీ వాళ్ళు పే చేస్తున్నారు. ఇక్కడ జాబ్ రోల్ మనం చూస్తే కనుక మీరు ఏం చేయాలి అంటే, మీరైతే స్టూడెంట్స్కి వచ్చేటువంటి క్వైరీస్ ఏమైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళకైతే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఎలా చేయాలి అంటే మెయిల్స్ చేయడం ద్వారా, కాల్స్ చేయడం ద్వారా, చాటింగ్ ద్వారా అయితే మీరైతే వాళ్ళకి వచ్చే డౌట్స్ క్లారిఫై చేయాల్సి ఉంటుంది. అదే మెయిన్ వర్క్ ఇక్కడ. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయంటే వాళ్ళు తీసుకున్న కోర్స్కి సంబంధించి ఏదైనా క్వైరీ కానీ, లేదు అంటే ఏదైనా ఫినాన్షియల్ మ్యాటర్స్, మనీ ప్రాబ్లమ్స్, ఇలా లేదు టైమింగ్ ప్రాబ్లమ్స్, ఇలా ఏమన్నా ఉంటాయి కదా. సో వీటికి సంబంధించిన ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళైతే మీరైతే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ వర్క్ అండి. క్వాలిఫికేషన్ చూడండి, ఎడ్యుకేషన్ మనకి ఏ గ్రాడ్యుయేషన్, ఏ డిసిప్లిన్ అయినా మీరు తీసుకోవచ్చు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను కదా, 6 months నుంచి 2 years లోపు ఉండాలి. ఫ్రెషర్స్ కూడా మీకు ఆపర్చునిటీ ఉంది. విత్ ఎక్సలెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. సో ఇక్కడ మీరు జాబ్ రోల్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి విత్ ఇనీషియల్తో. ఫోన్ నెంబర్ దగ్గర మీ వర్కింగ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి దగ్గర ఏదైతే మీ వర్కింగ్ ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీ ఈమెయిల్కే వాళ్ళు డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఏ డిగ్రీ చేశారు, లైక్ బీఎస్సీనా, బీకామా, ఇట్లా డిగ్రీస్ ఉంటుంది కదా, మీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేయండి. మెన్షన్ యువర్ కరెంట్ లొకేషన్ అంటే మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ప్రస్తుతం ఆ ప్లేస్ అయితే ఇచ్చేయండి. మెన్షన్ ద లాంగ్వేజెస్ నో అంటుంది కదా, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అని ఇవ్వండి. ఇంగ్లీషు, తెలుగు అట్లా ఇచ్చేయండి. సో రేట్ యువర్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అడుగుతుంది. సో మనకి జాబ్కి మెయిన్గా కమ్యూనికేషనల్ స్కిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి 5 star రేటింగ్ అయితే ఇచ్చేయండి. యువర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేదు అంటే ఫ్రెషర్ అని పెట్టేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ టు వర్క్ 6 days అని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని అడుగుతుంది కదా, యాడ్ ఫైల్ దగ్గర మీరు క్లిక్ చేయగానే మీ గూగుల్ డ్రైవ్లో నుంచి మీ రెజ్యూమ్ అయితే అడుగుతుంది. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్లో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేది మీరు యాడ్ చేసుకొని అప్డేటెడ్గా మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అని వస్తుందండి. సో వితిన్ 1 week to 10 daysలో మీకైతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మీకైతే మెయిల్ వస్తుందండి. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ జాబ్కి అయితే చూసుకోండి. చాలామంది వీడియో కింద కామెంట్ చేస్తున్నారండి, ఆర్ యూ జెన్యూన్, ఆర్ యూ ఫేక్, లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నిజమేనా అని. సో ఒక విషయం చెప్తానండి, ఏ జాబ్కైనా సరే ఒక lakhsలో అప్లికేషన్స్ అనేవి పెడతారు. ఎవరు ముందు పెట్టారు, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు రిక్రూటర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. అంతేగాని మనకి జాబ్ రాలేదు కదా అని చెప్పి వేరే వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ని ఫేక్ అని మనం అనకూడదు. నేను జెన్యూన్గా ఉన్న కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తాను, లేట్ అయినా సరే. సో అదొకటి చూసుకోండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.